హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1067కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి రియల్మీ నుంచి. రియల్మీ అందరికీ చాలా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు అనమాట. సైలెంట్గా వీళ్ళు రేపు వీళ్ళ ఫ్లాగ్షిప్ రియల్మీ GT2 Pro ఈ మొబైల్ అయితే రేపు లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు సడన్గా అయితే ఒక రోజు ముందు దీన్ని అయితే అనౌన్స్ చేశారని చెప్పొచ్చు. ఆల్రెడీ మోటరోలా చూస్తే రేపు అయితే వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. మోటరోలా ఎడ్జ్ X30 అనే మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇదే మొదటి మొబైల్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో వచ్చే మొబైల్ అనుకున్నాం. బట్ వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు వరకు వెయిట్ చేసినట్టున్నారు, షామీ ఏమైనా షాక్ ఇస్తుందేమో అని చెప్పేసి. సో సడన్గా ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళ మొబైల్ని అయితే అనౌన్స్ చేశారనమాట. రేపు ఏ టైంకి లాంచ్ చేస్తారనేది ఇంకా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ డిసెంబర్ 9వ తారీఖున ఈ మొబైల్ని అయితే, అంటే రియల్మీ GT2 Proని అయితే రియల్మీ లాంచ్ చేయబోతున్నట్టుగా సో వీళ్ళైతే వేబు అకౌంట్ ద్వారా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మనకి మోటరోలా చూస్తే రేపు చైనా టైమింగ్ ప్రకారం 5:30కో 7:30కో అయితే లాంచ్ చేయబోతున్నారు. వాళ్ళకన్నా బిఫోరే వీళ్ళు చైనాలో రియల్మీ GT2 Proని అయితే లాంచ్ చేయాలని చెప్పేసి సో రియల్మీ అయితే భావిస్తుంది. ఇదే ఒక పెద్ద షాక్ అనుకుంటే మరో షాక్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఇమేజ్ కూడా అయితే బయటకు వచ్చింది అనమాట. ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది గతంలో మనకి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి కదా. సో ఈ మొబైల్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉండబోతున్నట్టుగా సో మరో ఇమేజ్ అయితే బయటకు వచ్చింది అనమాట. మనకి మోటరోలా కూడా తీసుకుని రాబోయే X30 ఉంది కదా, ఎడ్జ్ X30, ఇందులో కూడా మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉండబోతుంది. సేమ్ అదే రకంగా వీళ్ళు కూడా అండర్ డిస్ప్లే కెమెరాతో తీసుకురాబోతున్నారు. అలాగే మోటరోలా మనకి రేట్ సైడ్ చూస్తే 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. ఈ మొబైల్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి క్వాడ్ HD+ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా డిస్ప్లే సైజ్ మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. సో ఈ డిస్ప్లే మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా అండర్ డిస్ప్లే కెమెరా చెప్పుకున్నాం, ఇది మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. మోటరోలాలో చూస్తే మనకి 60 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక అలాగే ఈ మొబైల్ మనకి ప్రీవియస్గా వచ్చిన లీక్ ప్రకారం చూస్తే ఇది మనకి 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పేసి ప్రీవియస్ లీక్స్ అయితే చెప్పినాయి. బట్ ఒకసారికి ఇప్పుడు వచ్చిన కొత్త లీక్ ప్రకారం చూస్తే ఇందులో మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. సో ఏదేమైనప్పటికీ రేపు అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతుంది రియల్మీ చూసుకున్నట్టయితే. సో చూడాలి, రేపు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. అలాగే మొబైల్ ప్రైస్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. మనకి ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారం బిలో 60,000లో ఈ మొబైల్ అయితే ఉండబోతున్నట్టుగా గతంలో లీక్స్ ఉన్నాయి. రేపు తెలిసిపోతుంది పూర్తి డీటెయిల్స్. మన ఇండియాలో కూడా ఎప్పుడు తీసుకొస్తారనేది రేపైతే తెలిసిపోతుంది. రేపైతే చైనాలో ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21 FE సో 5G వేరియంట్ మొబైల్ని జనవరిలో లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో శాంసంగ్ మెల్లమెల్లగా దీనికి సంబంధించి ఏదో ఒకటి రివీల్ అయితే చేసుకుంటూ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మొబైల్ని శాంసంగ్ UAE అఫీషియల్ వెబ్సైట్ సపోర్టింగ్ పేజ్లో తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమి వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ మొబైల్ని అయితే వీళ్ళు ఇక్కడ టీస్ చేస్తున్నారనమాట. అలాగే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్టయితే Android 12 బేస్డ్ One UI 4తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఒకవేళ ఇది కనుక మనకి Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే ఇదే మొట్టమొదటి మొబైల్ అవుతుంది అనమాట. శాంసంగ్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 12తో One UI 4తో వచ్చింది. ఆల్రెడీ మనకు చూస్తే S22 లైనప్కి అలాగే వచ్చరికి మిగిలిన కొన్ని శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి సో బేటా వర్షన్ అలాగే స్టేబుల్ అప్డేట్ను కూడా అయితే One UI 4 Android 12 అయితే రోల్ అవుట్ చేశారు. కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇప్పటి వరకు ఏ మొబైల్కి అయితే తీసుకురాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ స్పేస్లో ఇప్పుడు మనకి రికార్డింగ్ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ట్విట్టర్ స్పేస్లో మన కాన్వర్జేషన్ అయితే నడుపుతూ ఉంటాం కదా, మాట్లాడేవి. సో వాటిని అయితే ఇప్పుడు మనం రికార్డ్ చేసుకొని అక్కడి నుంచి మనం ట్వీట్ రూపాన్ని మళ్ళీ పోస్ట్ అయితే చేసే విధంగా అయితే ఇప్పుడు కొత్త ఫీచర్ తెచ్చింది. ఆల్రెడీ ఈ ఫీచర్స్ iOSలో ఉందంట. నేనైతే స్పేస్ వాడను, నాకంత ఐడియా లేదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్కి అలాగే వెబ్ యూజర్స్ కూడా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెలికామ్ ఆపరేటర్స్ నుంచి అనమాట. మనం ఏదైనా ఒక పోర్ట్ చేసుకోండి, అంటే జియోలో ఉన్నాను, జియో నుంచి ఎయిర్టెల్కి కానీ లేకపోతే వోడాఫోన్ ఐడియాకి మారాలన్నా లేకపోతే ఎయిర్టెల్ నుంచి జియోకి మారాలన్నా ఎక్కడికక్కడ మనం నెట్వర్క్ ఆపరేటర్స్ని మార్చుకోవాలి అనుకుంటే మనకి పోర్ట్ సదుపాయం అయితే ఉంది కదా. 1900కి మనం SMS చేసి మనం పోర్ట్ అవ్వచ్చు వాళ్ళకి. అయితే ఇప్పుడు టెలికామ్ ఆపరేటర్స్ ఏం చేస్తున్నారంటే ఈ పోర్ట్ని అయితే నిలిపేస్తున్నారని చెప్పేసి చాలా మంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను నెట్వర్క్ మారాలనుకుంటున్నాను, నేను పోర్ట్ పెట్టుకుంటే SMS అయితే వెళ్ళట్లేదంట, తగినంత బ్యాలెన్స్ లేదని చూపిస్తుందంట. ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మనకి SMS పంపించడానికి ఉండే బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అయితే చాలా మందికి అయితే ఈ పోర్ట్ సదుపాయం అయితే అలౌ చేయట్లేదు నెట్వర్క్ ఆపరేటర్స్ అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అయితే చేశారు. ఇప్పుడు ట్రాయ్ అయితే గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చింది టెలికామ్ ఆపరేటర్స్కి, తక్షణం మీరు అందరికీ పోర్ట్ని అయితే సదుపాయాన్ని మళ్ళీ కల్పించాలని చెప్పేసి. వాళ్ళకి వినియోగదారులు వాళ్ళ పోర్ట్ని వాళ్ళు అంటే వాళ్ళ నెట్వర్క్ ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకునే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు వాళ్ళకి ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినప్పటికీ పోర్ట్ సదుపాయం అయితే కల్పించండి అని చెప్పేసి ఇప్పుడు ట్రాయ్ ఆదేశాలను జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి దైవ 43 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్లో 2 సైజెస్లో మనకి 4K టీవీని అయితే ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఇక ఈ టీవీస్లో చూస్తే మనకి 1.5 GB వరకు ర్యామ్ ఉంటే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి వీళ్ళు వెబ్ వాయిస్ని అయితే తీసుకొచ్చారు. LG తీసుకొస్తుంది కదా వాళ్ళ టీవీలో, ఆ వెబ్ వాయిస్తో అయితే వస్తుంది. అలాగే మనకి ఇందులో థింక్ యూ
ఏఐ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఉండదు. థింక్యూ అసిస్టెంట్ అయితే మీకు ఇందులో అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. యాక్చువల్‌గా దైవ అనేది ఒకప్పుడు మంచి బ్రాండే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్రాండ్‌కి అంత వాల్యూ, అంటే మార్కెట్‌లో చూస్తే చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి. ఈ బ్రాండ్‌కి అంత వాల్యూ లేదు. ఈ బ్రాండ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం థర్డ్ పార్టీ టీవీస్ తీసుకురావడమే తప్పితే ఉపయోగం లేదు. అలాగే మన ఇండియన్ మార్కెట్‌లో టీవీ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా వీళ్ళు కొంచెం చూసుకొని తీసుకురావాల్సింది. 43 ఇంచెస్ టీవీ ప్రైస్ చూస్తే రూ. 34,999 ప్రైస్ పెడితే 55 ఇంచెస్ టీవీ ప్రైస్ చూస్తే రూ. 49,999 ప్రైస్ అయితే పెట్టారు. అది కూడా మనకి వెబ్ఓఎస్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ కూడా కాదు. సో ఆండ్రాయిడ్ టీవీ అంటే మనకి ఇక్కడ ఇండియాలో చాలా మంది అలవాటు పడిపోయారు. వెబ్ఓఎస్‌లో చూస్తే అన్ని అప్లికేషన్స్ మనకి అవైలబుల్ అయితే లేవన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి మనకి ఈ మంత్ 14వ తారీఖు అలాగే 15వ తారీఖున వీళ్ళు ఒప్పో ఇన్నో డేని అయితే నడబోతున్నారు. అంటే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చే ఇన్నోవేషన్కి సంబంధించిన డెమోస్ని అయితే ఇక్కడికైతే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు కొత్త న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ని పరిచయం చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంతే కాకుండా స్మార్ట్ గ్లాసెస్ కూడా, అంటే ఏఆర్ అండ్ విఆర్ గ్లాసెస్ని తీసుకురావచ్చు అనమాట. సో ఈ గ్లాసెస్ని కూడా ఇక్కడైతే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా వీళ్ళు ఒక కొత్త కెమెరా టెక్నాలజీని కూడా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురాబోతున్నారు. రేర్ సైడ్ మనకి ఏదైతే కెమెరా ఉంటుందో ఈ కెమెరా వచ్చేసరికి మనకి జూమ్ అవుట్ అని, అంటే పాపప్ అయ్యి మళ్ళీ లోపలికి అయితే వెళ్తుంది అనమాట. ఇటువంటి టెక్నాలజీతో ఒక కెమెరా ఉన్న మొబైల్ని కూడా వీళ్ళు ఇక్కడ డెమోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఎంత ఇన్నోవేషన్ కాబట్టి ఇది మనకి కార్యాచరణ చేసుకొని మనకి కళ్ళ ముందు రావాలంటే సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, లేకపోతే అసలు తీసుకురాకపోవచ్చు. అయితే ఎటువంటి కెమెరా టెక్నాలజీ అనేది ఇదేం కొత్త ఏం కాదు. మనకి 2013లోనే శాంసంగ్ గెలాక్సీ S4 జూమ్ అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది. అది వచ్చేసరికి అప్పట్లోనే ఆ రోజుల్లోనే మనకి 10x ఆప్టికల్ జూమ్తో OIS సపోర్ట్తో అయితే ఆ మొబైల్ని అప్పట్లోనే శాంసంగ్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే దగ్గర 8 ఏళ్ళు అవుతున్నట్టుంది. అటువంటి టెక్నాలజీ ఇప్పుడైతే మళ్ళీ తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి అంతంత సైజెస్ అవన్నీ లేకుండా ఇంకా చిన్న సైజుల్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు టెక్నాలజీ కూడా అయితే వాడుతున్నారు. సో లెన్స్కి వచ్చేసరికి ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 11 4G వేరియంట్ మొబైల్ని వీళ్ళు చైనాలో ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ అయితే చేశారు. యాక్చువల్గా అదే మొబైల్ని మన ఇండియాలో చూసుకుంటే రెడ్మీ 10 ప్రైమ్ పేరు మీద అయితే ఇండియాలో లాంచ్ చేశారు. కాకపోతే అక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో లాంచ్ చేస్తే ఇక్కడ ఒక కెమెరాని పెంచి అయితే ఆ మొబైల్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే మొబైల్ని, అంటే చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 4G వేరియంట్ని మళ్ళీ మన ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G88 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మరి సేమ్ స్పెసిఫికేషన్తోనే మన ఇండియాలో లాంచ్ చేస్తారు చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ చూస్తే ఇండియాలో లాంచ్ చేశారు రెడ్మీ 10 ప్రైమ్ పేరు మీద. ఇక అలాగే రెడ్మీ చైనాలో చూస్తే రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్లో 75 ఇంచెస్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ వీళ్ళు ఇంత ముందు వచ్చేసరికి వీళ్ళు అక్టోబర్ నెలలో 55 అలాగే 65 ఇంచెస్ని కూడా లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా చూస్తే 50 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ అనుకుంటా మొత్తం 3 టీవీలు అయితే ఎక్స్ సిరీస్లో లాంచ్ చేశారు. ఇప్పుడు చైనాలో చూస్తే 75 ఇంచెస్ 4K టీవీని లాంచ్ చేశారు. ఈ టీవీ మనకి 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే వీళ్ళు అక్కడ తీసుకొచ్చారనమాట. అలాగే ప్రైస్ కూడా అద్భుతమైన ప్రైస్లో అక్కడ లాంచ్ చేశారు. 59,300 రూపాయలకే వీళ్ళు 75 ఇంచెస్, అది కూడా 120 హర్ట్స్ వరకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వీళ్ళు అక్కడైతే ఈ టీవీని తీసుకొచ్చారు. డిసెంబర్ 11వ తారీఖు నుంచి అక్కడ వీటిని సేల్కి తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా ఈ టీవీని మన ఇండియాకు కూడా అయితే తీసుకొస్తారు. కాకపోతే ఈ ప్రైస్ కాదు. అక్కడ చూస్తే 60,000 రూపాయలకి అయితే ఇచ్చారు కదా, ఇక్కడికి వచ్చేసరికి 75 నుంచి 80,000 రూపాయల ప్రైస్ పెట్టినా పెడతారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రేజర్ ఈరోజు మ్యాక్సేఫ్ RGB కూలింగ్ ఫ్యాన్ అయితే లాంచ్ చేసిందనమాట. ఇది మనకి మ్యాక్సేఫ్తో అయితే వస్తుంది. అంటే మనకి ఐఫోన్స్కి మనకి బ్యాక్ సైడ్ మ్యాక్సేఫ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసరికి ఇది స్టిక్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అంటూపోతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి బ్లూటూత్ సిస్టమ్ కూడా అయితే ఉంది. అలాగే మనకి యాప్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో మీరు మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్తో పేర్ చేసుకొని వెనకాల RGB లైటింగ్ని కావాల్సినట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. టైప్ సి పోర్ట్తో అయితే ఈ ఫ్యాన్ అయితే వస్తుందన్నమాట. సో టైప్ సితో అయితే మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మరి కూలింగ్ ఫ్యాన్స్ ఎందుకు ఉపయోగపడతాయో తెలిసిందే కదా, గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు సో మొబైల్ ఎక్కువగా హీట్ ఎక్కకుండా ఉండటం కోసం ఇటువంటి ఫ్యాన్స్ని అయితే వాడుతూ ఉంటారు. యాక్చువల్గా మరి ఎంతమంది ఇటువంటి ఫ్యాన్స్ వాడతారో నాకు తెలియదు. నా దగ్గర ఒక ఫ్యాన్ ఉంది, మొదట్లో ఏదో మోజుగా వాడాం కానీ తర్వాత దాన్ని అయితే వాడట్లేదు. మీరు ఎవరైనా ఇటువంటి కూలింగ్ ఫ్యాన్స్ ఏమైనా కొనుక్కొని వాడుతున్నారా? సో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి TCL ఏప్రిల్ నెలలో వీళ్ళు ఫోల్డ్ అండ్ రోల్ అని చెప్పేసి మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే వీళ్ళు టీచ్ చేశారనమాట. యాక్చువల్గా దాన్ని ఒక యానిమేషన్ టైప్ అయితే చూపించారనమాట, ఒక గ్రాఫిక్స్ పరంగా. అయితే ఇప్పుడు దాన్ని వీళ్ళు డెమోకి అయితే తీసుకొచ్చి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. 30 సెకండ్స్ ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫోల్డింగ్ మొబైల్ ఫోల్డ్ అవుతుంది, అలాగే రోల్ కూడా అవుతుంది. సో ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి అయితే డిస్ప్లే ఫోల్డ్ అయిపోతుంది, అవుట్ సైడ్ అయితే ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం అన్ఫోల్డ్ చేస్తామో ఓపెన్ చేసినప్పుడు అవుట్ సైడ్ డిస్ప్లే కూడా లోపల డిస్ప్లేతో అయితే మెర్జ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనకి డిస్ప్లే సైజ్ అయితే పెరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి 10 ఇంచెస్ ట్యాబ్లెట్ సైజ్కి అయితే
ఈ ఫోన్ మారిపోతుందన్నమాట. సో ఈ రకమైన డిజైన్తో వీళ్ళైతే డెమోకి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చారు. సో అంటే వీళ్ళు ఫోన్ కమ్ ట్యాబ్లెట్ అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు. సో ఇప్పటి వరకు చూస్తే మనకి ఫోల్డింగ్ మొబైల్స్ 8 ఇంచెస్ వరకు అయితే చూసాం. ఇప్పుడు ఇందులో వస్తే మనం ఏకంగా ఫోల్డ్ అండ్ రోల్లో 10 ఇంచెస్ ట్యాబ్లెట్ సైజులో అయితే ఫోన్ అయితే చూస్తున్నాము. సో చూడాలి మరి వీళ్ళు ఇది ఫస్ట్ టైం కాదు, వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్స్ అయ్యని ఎంతో ముందు కూడా టీచ్ చేసుకుంటూ డెమో కూడా తెచ్చారు. బట్ అసలు అవన్నీ మార్కెట్లోకి అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకురాలేదు కమర్షియల్గా. మరి దీన్నైనా కమర్షియల్గా అవైలబుల్లోకి తీసుకొస్తారేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.